నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలిసికట్టుగా పనిచేస్తేనే దేశం బలపడుతుంది, రాహుల్ గాంధీ స్పష్టం. 7వ జాబితా విడుదల చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి టికెట్ నిరాకరణ, పర్చూరు ఇన్ఛార్జిగా యడం బాలాజీ నియామకం. శృంగవరపుకోటలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం. ఎస్ కోటను అవినీతి కోటగా మార్చివేశారని ఆవేదన వ్యక్తం. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రైతు కుటుంబాలను, నిరుపేదల్ని కంటతడి పెట్టించిన ఘనుడు చంద్రబాబు నాయుడు. మండిపడిన ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా. నగరంలో మార్చి 2వ తేదీ ప్రత్యామ్నాయ సంస్కృతి మేళా వెల్లడించిన భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షులు పాగళ్ల ప్రకాష్. విజయవాడలో ఈ నెల 18, 19వ తేదీల్లో రిలే దీక్షలు. నగరంలో వెల్లడించిన ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ యూపీలో టూర్ చేస్తున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఆయన వారణాసిలో ఉన్నారు. యాత్ర సమయంలో ఎక్కడ ద్వేషాన్ని చూడలేదని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు కూడా తన యాత్రలో పాల్గొంటున్నట్లు చెప్పారు. వాళ్లు తమతో స్నేహపూర్వకంగా మాట్లాడినట్లు వెల్లడించారు. కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ దేశం బలోపేతమవుతుందని అన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలబడటమే దేశం పట్ల ప్రేమను చాటుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. मैंने नफरत कहीं नहीं देखी। बीजेपी के लोग भी आते थे, आरएसएस के लोग आते थे, जैसे ही वो यात्रा में आ जाते थे वो प्यार से बोलते थे। तो ये देश मोहब्बत का देश है, ये देश नफरत का देश नहीं है। और ये देश जब भी मजबूत होता है, ये जब भी मजबूत होता है जब ये एक साथ मिलकर काम करता है। जैसे कोई भी परिवार में, आपका नाम क्या है? बलिया से प्रभात सिंह जी, अगर आपके परिवार में भाई भाई के बीच में लड़ाई हो जाती है तो परिवार मजबूत होता है, कमजोर होता है? बोलिए बोलिए। कमजोर होता है, कमजोर होता है। तो अगर देश में भाई भाई से लड़ जाए तो देश मजबूत होगा, कमजोर होगा? कमजोर होगा। तो सबसे बड़ी देशभक्ति क्या होती है? देश को एक साथ करना, एकजुट करना। तो देश को एक साथ करना, एकजुट करना, जोड़ना ही इस देश की देशभक्ति है। తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎక్కడ ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడకు పోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాల కోరు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. శనివారం శృంగవరపుకోట శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ రాబోయే 2 నెలల్లో జగన్తో రాష్ట్ర ప్రజలు ఫుట్బాల్ ఆడుకోపోతున్నారని అన్నారు. అరగంట అంబటి చాలా బాధపడుతున్నారు. రాష్ట్ర సింహాసనంపై సునకం కూర్చుంది, అంబటి గుర్తుపెట్టుకో అంటూ కామెంట్స్ చేశారు. ప్రజల కన్నీళ్లు చూసిన చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. వైసీపీకి అభ్యర్థులు దొరకటం లేదని అన్నారు. అభివృద్ది కోట శృంగవరపు కోట అని అవినీతి కోటగా ఎమ్మెల్యే కడుబండి మార్చేశారని ఆరోపించారు. కరోనా సమయంలో స్థానిక పరిశ్రమల యాజమాన్యులు నుంచి ఎమ్మెల్యే కడుబండి భారీగా కలెక్షన్లు చేశారని అన్నారు. అవినీతి సామ్రాట్ జగన్ కు తానేమీ తక్కువ కాదన్న రీతిలో ఎమ్మెల్యే కడుబండి అవినీతి డబ్బు 50 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు బీసీ సోదరులంటే కేసులు పెడుతున్నారు. ఇప్పటికి 27,000 మంది బీసీ సోదరులపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ ప్రభుత్వం. అంతెందుకు
అమర్నాథ్ గౌడ్ అని కుర్రోడు తల్లి వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఊరు పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అతను కంప్లైంట్ చేశారని వైకాపా నాయకుడు కొడుకులు వెళ్ళి అమర్నాథ్ గౌడ్ ని చితగబాదారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి బతుకుండగా అతన్ని తగలబెట్టి చంపేశారు. తల్లి తగలబెట్టి చంపేశారు. ఆ వైకాపా నాయకుడు బిడ్డ జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఊరేగింపుతో ఊరిలోకి తీసుకెళ్లే పరిస్థితి. తల్లి ఇది ఈ ప్రభుత్వానికి బీసీలంటే గౌరవం. చూడండి ఎంత అన్యాయం. ఒక కుర్రోడు మంచి భవిష్యత్తున్న అమర్నాథ్ గౌడ్ని ఎట్లా చంపేశారో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా దళితులను కూడా వదిలిపెట్ల. మాస్క్ అడిగినందుకు నర్సీపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడం చేసి చంపేసింది ప్రభుత్వం. ఇంకో పక్కన ఇసుక దండా జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన వరప్రసాద్ కి అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు వైకాపా నాయకులు. తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ అనంతబాబు బయటికి వస్తే ఇప్పుడు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చుంటాడు. జగన్ సమీక్ష చేస్తే జగన్ పక్కన కూర్చుంటాడు. ఇదేనా దళితులకి నువ్వు ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా నేను జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇంకా తల్లి మీ లోకేష్ ని చూసినా జగన్ గజగజా వణుకుతాడు తల్లి. ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే టాటా తనేరా సీఈఓ అంబుజా నారాయణతో కలిసి ప్రారంభించిన హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిబిషన్ డైరెక్టర్ నారా బ్రాహ్మిణి వీవర్శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా బ్రాహ్మిణి వీవర్శాలలో ఏర్పాటు చేసిన అధునాతన చేనేత మగ్గాలను పరిశీలించిన నారా బ్రాహ్మిణి పెద్ద ఎత్తున పాల్గొన్న చేనేత నాయకులు చేనేత కార్మికులు. మంగళగిరి అంటే ఇక్కడ చేసే చాలా అందమైన చేనేత చీరలు గుర్తుకొస్తాయి. దీన్ని రికగ్నైజ్ చేసి టాటా తనైరా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాతో పార్ట్నర్ చేసి ఇక్కడ చేనేత కార్మికులకి సహాయం చేయాలని చాలా పనులు చేశారు. ఇప్పుడు మనం చూస్తే కేవలం మంగళగిరిలో ఏదైతే 10 సంవత్సరాల క్రితం 13,000 మగ్గాల సంఖ్య ఉండేదో ఈరోజు కేవలం 3,000కి తగ్గిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతి సంవత్సరం దగ్గరగా 10% సంఖ్య చేనేత కార్మికులు తగ్గుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ వారి తనైరా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సపోర్ట్ అందించి ఆధునిక డిజైన్లు అందించి అదే కాకుండా కొత్త మిషన్స్ గురించి చెప్పి మిషన్స్ మీద మన చేనేత కార్మికులకు శిక్షణ అందించి క్వాలిటీ కంట్రోల్ టెక్నాలజీ గురించి మనకి చెప్పి మనకు తెలిసిందే టాటా గ్రూప్ అంటే అది మంచి క్వాలిటీకి మారుపేరు. అది అందించి మన చేనేత కార్మికులకు ఇక్కడ మంగళగిరిలో మార్కెటింగ్ గ్యారంటీ కూడా అందిస్తున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మార్పులు చేర్పులు వైసీపీ నాయకత్వం కొనసాగిస్తూ ఉంది. తాజాగా నిన్న రాత్రి వైసీపీ 7వ జాబితాను విడుదల చేసింది. 7వ జాబితాలో 2కి టికెట్ను నిరాకరించింది. కందుకూరు ఎమ్మెల్యే మహాదర్ రెడ్డితో పాటు పరచూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ కు మొండిచేయి చూపారు. కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కటారి అరవింద యాదవ్ ను జగన్ రంగంలోకి దించారు. పరచూరు ఇన్ఛార్జిగా యడం బాలాజీని నియమించారు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన 7వ జాబితాను విడుదల చేశారు. మరొక వైపు తనకు చీరాల నుంచి అవకాశం ఇవ్వాలని ఆమంచి కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమంచికి ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రైతు కుటుంబాలను నిరుపేదల్ని కంటతడి పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడుదైతే వైసీపీ ప్రభుత్వంలో రైతు మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమానందాన్ని కల్పించింది సీఎం జగన్మోహన్ రెడ్డి అని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పేర్కొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నేడు 8వ డివిజన్ కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి సాయి ఆధ్వర్యంలో పాతగుంటూరు కాపు కళ్యాణ మండపం నుండి సిద్దమంటూ ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ రాజన్న రాజ్యం 2019 నుంచి 2024 వరకు చూసిన ప్రజలు రానున్న ఎన్నికల్లో జగనన్న రాజ్యం చూసేందుకు ప్రజలు సంసిద్దంగా ఉన్నారని తెలియజేశారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ
రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో తన కుమార్తె నూరి ఫాతిమాను గెలిపించుకొని జగనన్నను బహుమతిగా ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, ఇర్రి సాయి, వార్డు ప్రెసిడెంట్ పుల్లా కిషోర్ మరియు వైసీపీ ముఖ్య నేతలు తోట ఆంజనేయులు, వాకా శ్రీనివాసరెడ్డి, మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, పలువురు, మహేష్, పోలవరపు వెంకటేశ్వరరావు, జ్యోతి, మల్లవరపు రమ్య, కోలా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పిలుపు మేరకు లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని సమర్పించే అన్ని ప్రజా సంఘాలతో మార్చి 2వ తేదీన గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రత్యామ్నాయ సంస్కృతి మేళా నిర్వహిస్తున్నట్లు భీం భారత రాష్ట్ర అధ్యక్షులు పాగళ్ల ప్రకాష్ వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ప్రజాసంఘ నాయకులతో కలిసి ప్రత్యామ్నాయ సంస్కృతి మేళా పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. మార్చి 2వ తేదీ నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి మహాకవి ప్రతి పద్మారావు హాజరు కానున్నట్లు చెప్పారు. ఆ రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆవిష్కరణ కూడా ఉంటుందని తెలిపారు. ప్రకాష్ అండి, భీం భారత రాష్ట్ర అధ్యక్షుడు. ప్రత్యామ్నాయ సంస్కృతి మేళా కార్యక్రమాన్ని వచ్చే నెల 2వ తారీఖు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజా సంఘాలుగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. దళిత మహాసభ ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల సమన్వయంతో ప్రత్యామ్నాయ సంస్కృతి మేళా కార్యక్రమాన్ని మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ గారి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లేదానికి డాక్టర్ కత్తి పద్మారావు గారి నాయకత్వంలో ఈ 2వ తారీఖు మార్చి 2వ తారీఖు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేకమైన రచయితలు, అదేవిధంగా మేధావులు, ప్రజా సంఘ నాయకులు. నా పేరు నాజండ్ల బ్రహ్మయ్య, రైతుకుల సంఘం. మార్చి 2వ తేదీ తలపెట్టినటువంటి రాజకీయ ప్రత్యామ్నాయ సంస్కృతి అనేటువంటి ఈరోజు డాక్టర్ కద్మద్వరావు మీద శివశక్తి అనేటువంటి ఒక యూట్యూబ్లో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణల్ని దాడులను మేము తీవ్రంగా ముందుగా ఖండిస్తూ ఉన్నాం. కత్తి పద్మరావు అంటే మరో సుండూరు, మరో కారంసేడు ఉద్యమానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి, దళిత ఆత్మగౌరవ ప్రత్యేకమైనటువంటి కత్తి పద్మరావుని ఈరోజు దుర్మార్గంగా ఇలా మనవాద ఉంచినటువంటి శక్తులు దుర్మార్గమైన దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ మనవాది యొక్క ఆలోచనల్ని తిప్పికొట్టాలని మేము మార్చి 2వ తేదీన ఈ సభను తలపెట్టాం. ఈ మతోన్మాదాన్ని వెనుక అనేకమైనటువంటి శక్తులు మత సామరస్యాన్ని కాపాడుకునేటువంటి వ్యక్తి కత్తి పద్మరావు. ఏ మతాన్ని ఇప్పుడు దూషించలేదు. మతోన్మాదం ముసుగులో ఉన్నటువంటి ఇలా మనవాదం చేస్తున్న దుర్మార్గం దాన్ని ఖండించడం కోసమే రేపు దళిత గిరిజన ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలని దళిత మహాసభ ఆధ్వర్యంలో రేపు 2వ తేదీ జరిగే ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో నగరంలోని బ్రాడీపేటలో కల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా వేతనాలు పెంచాలని, పలు డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 18, 19వ తేదీలలో విజయవాడలో రిలే దీక్షలు చేపడుతున్నామని, అప్పటికీ ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ సమస్యల్ని పరిష్కరించుకుంటే సమ్మెపాట పడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అంజీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాహెబ్, లక్ష్మణరావు, ముత్యాలరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. అట్లాగే డిఏ సంబంధించినటువంటి కోత విధించిన డిఏ బకాయిల్ని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఇప్పుడు మరలా ఎన్నికలకి వెళ్ళబోతా ఉన్నారు. 5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇంతవరకు ఇచ్చిన హామీల్లో అమలు చేయలేదు. కొత్తగా ఇటీవల డిఏ ఇచ్చారు. కానీ ఆ డిఏ ఈ నెల నుంచి అమలు చేస్తున్నట్టుగా ఇచ్చారు. మేము ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. 7 ఏళ్ళుగా మా వీఆర్ఏలకి జీతాలు పెరగలేదు. కానీ నిత్యావసర సరుకుల ధరలు 300 నుంచి 400 రెట్లు పెరిగాయి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మోపినటువంటి కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, చెత్త పన్ను, ఇవన్నీ లెక్కలేసుకుంటే 100 రెట్లు రేట్లు పెరిగాయి. కానీ జీతాలు మాత్రం 10,500 దగ్గరే అయిపోయింది.
పైగా ఒక్కో వీఆర్ఓ నుంచి 14,000 15,000 రూపాయలు డిఏ ఇచ్చాం గతంలో అని చెప్పేసి ఈ ప్రభుత్వం రికవరీ చేసింది. 10,500 రూపాయలతో ఈరోజు ఒక కుటుంబం బతకడం సాధ్యమవుద్దా? రెవెన్యూ మంత్రి గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, CCLA గారు కానీ ఒక నెల ఈ 10,500 రూపాయల జీతంతో బతకగలరా? మీ కుటుంబాన్ని బతికించుకోగలరా? ఇది మేము అడుగుతున్నది. కాబట్టి తక్షణం ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి. లేదా మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేము వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేసాం. ఈరోజు అక్కడ ప్రభుత్వం వాళ్ళకి పే స్కేల్ జీతాలు ఇస్తూ ఉంది. కొంతలో కొంత ఉపశమనంగా ఉంది. ఆ రకంగా మాకు కూడా పే స్కేల్ ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రెండోది, నామినీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళ పని ఒకటే, జీతం ఒకటే, కానీ పేరు మార్చి వీఆర్ఓలుగా గుర్తించడానికి ఈ ప్రభుత్వానికి ఏం ఆటంకమో మాకు అర్థం కావట్లేదు. గతంలో తాడిశెట్టి వెంకట్రావు గుంటూరు పట్టణానికి ఎమ్మెల్యేగా ఎంతో సేవ చేశారని తాడిశెట్టి మురళి అన్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, పొన్నూరు నియోజకవర్గాల గెలుపుకు ఎంతో కృషి చేస్తామని మురళి తెలిపారు. 5 సంవత్సరాలు పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందేమోనని చూశాము. మా అభిమానులు అసంతృప్తిలో ఉన్నారు. అందుకే 19వ తేదీన కార్యకర్తలు, బంధువులు, ఆత్మీయులతో శుభం కళ్యాణ మండపంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఆ సమావేశంలో చర్చించుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మా కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాము. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో ఎదురు చూశాము. అయినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పార్టీ నన్ను, నా కార్యకర్తల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. మా కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితుల యొక్క నిర్ణయాన్ని శిరసావహిస్తాం. వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం. వారి అభిప్రాయాన్ని మేము శిరోధార్యంగా తీసుకుని అభిప్రాయాన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్తామని పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ కార్యక్రమానికి అందరూ మమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలని కూడా మీ ద్వారా మా అందరికీ నేను సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే నిర్ణయం అనేది నేను చెప్పినట్టుగా ఆత్మీయ సమావేశం నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే మాకు మా ఆత్మీయ కన్నా మించింది ఎవరూ లేరు. మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం సుదీర్ఘంగా. తర్వాత వెంకయ్యనాయుడు గారి పిలుపు మేరకు బీజేపీలో కూడా పనిచేశాను. అక్కడ కూడా నేను వాళ్ళతో కట్టుబడి ఉన్నప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కబురు చేసి పిలిపించుకొని మంగళగిరిలో పోటీ చేయమని చెప్పడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అక్కడ పోటీ చేయలేకపోయాం. మళ్ళీ ఎటువంటి పార్టీలో పదవి కానీ, కనీసం నామినేటెడ్ పోస్ట్ కానీ, ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి కుటుంబానికి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిన ఉమ్మడి రాష్ట్ర చేసినటువంటి కుటుంబానికి మళ్ళీ గుర్తింపు రానేది మా కార్యకర్తలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది. మళ్ళీ ఎటువంటి ఇది లేకుండా మీరు ఎలా పనిచేస్తారు ఈ పార్టీకి అని వచ్చిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకి సమాధానం సోమవారం ఆత్మీయ సదస్సులో తేలుతుంది. తప్పనిసరిగా మా నిర్ణయాన్ని అక్కడ ప్రకటిస్తాం. అప్పుడు వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని క్రోడీకరించిన తర్వాత నిర్ణయాన్ని అక్కడ తీసుకుని ఈ కార్యక్రమంలో తాడిశెట్టి వెంకటరావు పాల్గొంటున్నారు. అన్నయ్య, నేను ఉంటాము. మా అభిమానులు, మా ఆత్మీయులు ఉంటారు. అందరి యొక్క అభిప్రాయాన్ని ఓపెన్ డాస్ అది. ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆ స్పాట్లో నిర్ణయం తీసుకుంటూ అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పడం సమంజసం కాదని తెలియదు, కానీ అవమానాన్ని చాలా నేను ఎదుర్కొన్నాను ఈ పార్టీలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం దిగముంగుకొని భరించా. కానీ ఆయన కూడా మరి మాకు న్యాయం చేయలేని ప్రశ్న ఉత్పన్నం అయిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున మరి రాబోయే ఎలక్షన్లో కేశినేని నాని ఊసరవెల్లి టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పనిచేశాడని కేశినేని చిన్ని అన్నారు. ఢిల్లీలో లోకేష్ ఏఏ లాయర్లను కలిశారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీకి చేరవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నాడు. విజయవాడ వెస్ట్లో టికెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారు. తామిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేమని నానిపై ఒత్తిడి తెస్తున్నారు. కేశినేని నాని కాల్ రికార్డ్స్ ఉన్నాయి. కేశినేని నాని వసూలు రాజా అంటూ తెలిపారు. నన్ను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలో ప్రజలే తెలుస్తారని అన్నారు. జగన్ వద్ద, వైసీపీ ఇన్ఛార్జీల వద్ద కేశినేని నాని పాలేరు పనిచేస్తున్నారని మండిపడ్డారు. కేశినేని నానిది సైకో మనస్తత్వం. విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని నానికి ఇవ్వటం జగన్ కు ఇష్టం లేదు. అవినాష్, వెల్లంపల్లి వంటి వారికి కేశినేని నాని అసిస్టెంట్ గా పనిచేస్తున్నారని మండిపడ్డారు కేశినేని చిన్ని.
పెట్రోల్ ధర ఎవరో పోనీ నువ్వేదో పెద్ద హృతిక్ రోషన్ లాగా అనుకుంటున్నావేమో. నీ ఆకారం చూస్తే నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటో. నీ మానసిక పరిస్థితి బాగోలేదు. ఇంకొక విషయం చెబుతున్నా, నువ్వు ఎంతో నటించావు. ఇవాళ మా నాయకుల దగ్గర ఎంతో నటించావు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సమయంలో అసలు ఏదో అయిపోయినట్టు కన్నీళ్లు పెట్టుకున్నట్టు చేసావు. ఇవాళ జగన్ దగ్గరికి వెళ్ళి పాలేరు పని చేస్తున్నావు. పాలేరు పని జగన్ దగ్గర చేయట్లా, నువ్వు ఇన్ఛార్జీలకి అసిస్టెంట్గా చేస్తున్నావు. నువ్వు రోజు నీకు తెలిసింది ఒకటే మాట, ఒక గ్లోబల్స్ ప్రచారం, పెట్టల ద్వారా లేకపోతే డబ్బులు తీసుకున్నారు, విషానం ఎత్తైపోతున్నారని. అరే సారీ, నీకు చెబుతున్నా, నీవు కాదు కదా ఎవడొచ్చినా, నీ నాయకుడు తండ్రి గారే మా పార్టీని ఏమీ చేయలేకపోయారు. ఇవాళ మీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వు గోల్ పాడుకుంటావు, ఏసీ రూముల్లో వస్తావు. 2019 నుంచి 23 వరకు నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగావని నేను క్వశ్చన్ చేస్తున్నా. నీకు దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఇవాటి వరకు ఎక్కడా కూర్చోకుండా ఏసీ రూముల్లో కూర్చుని, అందుకే అధిష్టానం నిన్ను చేత్కరించింది, నిన్ను ప్రజా జీవితం నుంచి దూరం చేయింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో నిన్ను ప్రజా జీవితంలో ఇది లాస్ట్ ఎలక్షన్, నువ్వు జీవితంలో ప్రజా జీవితంలో కనపడవు. అంతేకాకుండా నీవు మా నాయకుడిని, నేను నీకు మొన్న కూడా చెప్పాను, నేను అడిగే క్వశ్చన్కి ఏ రోజు నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు దాటేస్తా మా నాయకుడిని విమర్శిద్దామని చూస్తున్నావు. సరే, మీ నాయకుడు ఒక సైకో కాబట్టి మా నాయకుడిని విమర్శిస్తే ఆ సైకో ఆనందం పడతాడు కాబట్టి ఈ పిల్ల సైకోలందరితో కలిపి నువ్వు ఇంకో సైకోలాగా తయారయ్యావు. ఒక్కటి గుర్తుంచుకో, ఇంకొక 2.5 నెలల్లో నువ్వు ప్రజా జీవితంలో కాదు, నువ్వు చేసిన తప్పులకి నిన్ను చారుణమైన పరాభవం, అంతేకాకుండా దారుణంగా పరాభవించబోతున్నాం. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను అన్యాయంగా నువ్వు చేసిన, నువ్వేమంటావు సౌమ్య గారి గురించి, ఆవిడ గురించి నువ్వు మాట్లాడతావా? పానీపూరి బండిని కంట్రోల్ చేయటం వలన డయేరియా తగ్గదని, ఎప్పుడైతే ఈ మురికి నీళ్లు, ఈ డ్రింకింగ్ వాటర్ ని నియంత్రిస్తే డయేరియా అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుందని డాక్టర్ శనెక్కల రాజకుమారి తెలిపారు. పానీపూరి బండ్లని కంట్రోల్ చేయటం వల్ల డయేరియా పూర్తిగా కంట్రోల్ అవ్వదు. ఎప్పుడైతే ఈ మురికి నీళ్లు, ఈ డ్రింకింగ్ వాటర్ ఉంటాయో పేద ప్రజలు నిత్యం ఇక్కడే పట్టుకుంటూ ఉంటారు. దీనివలన డయేరియా అనేది వస్తూనే ఉంటుంది. ఈ మురికి వాటర్ని నియంత్రిస్తేనే డయేరియా అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. గుంటూరు జిల్లా హిందూ కాలేజీలో బాలోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ రోజు రేపు ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుందని ఆయన చెప్పారు. పరీక్షలు, ర్యాంకులు మోజులో పడి అసలైన ఆనందాన్ని కోల్పోతున్న నేటి తరం పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతూ సృజనాత్మకతను వెలికితీయటం వంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నేను అనే భావం నుంచి మనం, మన ఆలోచన విద్యార్థుల్లో రేకెత్తించేలా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వివరించారు. గుంటూరు జిల్లా తాలూకా ఎదురుగా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓపీఎస్ విధానాన్ని పునరుద్దరించాలని, 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు కోరారు. గత 3 రోజులుగా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామంటూ ఉద్యోగులు వారికి న్యాయంగా రావాల్సినటువంటి 26,000 రూపాయల కోట్లని తక్షణమే ఇవ్వాలని కోరారు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 14/2/2024 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణలో భాగంగా అన్ని తాలూకాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా చాలా భారీ ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉంది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాకి తాలూకా స్థాయి ఏదైతే ధర్నా ఉందో ఈ ధర్నాని సందర్శించడానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లందరూ కూడా చాలా పట్టుదలగా ఈ ప్రభుత్వం మా యొక్క న్యాయమైనటువంటి మా యొక్క జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఐలు కానీ, అలాగనే మాకు రావలసినటువంటి మెడికల్ బిల్లులు కానీ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. మా సరెండర్ లీవ్లు మాకు ఇవ్వటం లేదు. గత్యంతరమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని బాధాలకి ఈడ్చినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానిదే. ఈ ప్రజల ఒకవేళ ఏదైనా అసౌకర్యానికి గురైతే దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మేము మాకు న్యాయంగా రావాల్సినటువంటి 26,000 కోట్ల రూపాయల డబ్బులు ఇమ్మీడియట్గా ఇవాళ మార్చి నెలలో ఇస్తామని చెప్తున్నారు.
న్యాయంగా మాకు రావాల్సినటువంటి 30% ఇంటీరియర్ రిలీఫ్ 12వ PRCలో 30% ఇవ్వాలా. అదేవిధంగా జనవరి నెలలో ఇస్తామని చెప్పినటువంటి మా PRC రేట్స్ ఇవ్వాలా. అలాగనే 1/7/2018 నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి DA ఏరియర్స్ డబ్బులు మాకు ఇవ్వాలా. ఇవన్నీ కూడా మేము మరి ధర్నా చేస్తున్నా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైనటువంటి చర్యలు కనబడతలేదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని వెంటనే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయాలని, లేకపోతే రేపు 20వ తారీఖున జరిగేటువంటి జిల్లా స్థాయి ఉద్యమంలో కానీ 27వ తారీఖు జరిగేటువంటి చెల్లో విజయవాడ ప్రోగ్రాం కానీ భారీ ఎత్తున గతంలో BRTS రోడ్లో జరిగినటువంటి ఉద్యమాన్ని తాళనేటువంటి విధంగా మేమంతా సమాయత్తం అవుతామని, ఉద్యమాన్ని ఎత్తున ముందుకు తీసుకెళ్తామని, సమ్మె చేసేదాన్ని కూడా వెనకాడమని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలిసికట్టుగా పనిచేస్తేనే దేశం బలపడుతుంది, రాహుల్ గాంధీ స్పష్టం. 7వ జాబితా విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి టికెట్ నిరాకరణ, పర్చూరు ఇన్ఛార్జిగా యడం బాలాజీ నియామకం. శృంగవరపు కోటలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంకారావం. ఎస్ కోటను అవినీతి కోటగా మార్చివేశారని ఆవేదన వ్యక్తం. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రైతు కుటుంబాలను, నిరుపేదల్ని కంటతడి పెట్టించిన ఘనుడు చంద్రబాబు నాయుడు. మండిపడిన ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా. నగరంలో మార్చి 2వ తేదీ ప్రత్యామ్నాయ సంస్కృతి మేళా వెల్లడించిన భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షులు పాగళ్ల ప్రకాష్. విజయవాడలో ఈ నెల 18, 19వ తేదీల్లో రిలే దీక్షలు. నగరంలో వెల్లడించిన ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.